హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ లా డ్రైవర్ని. వీళ్ళందరూ దండుపేలం గాంగర్ కుర్రా కాదండి, ముఠా వాళ్ళు. వీళ్ళందరూ ధాన్యం లోడ్ వేసే ముఠా వాళ్ళు అనమాట. బాల్సవాడకు వచ్చేసాను నేను లోడింగ్కి. బాల్సవాడ నుంచి పక్కకి వర్ని ఒక 20 కిలోమీటర్ల ఆర్డర్ వచ్చింది మనకి. అక్కడి నుంచి లోడింగ్ మన హుజూర్నగర్ కానీ, కోదాడ కానీ, మిర్యాలగూడెం కానీ చెప్తా అన్నారు. ఇక్కడికైతే వెళ్ళాను నేను, రైతు దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. సింగిల్ రోడ్ అనమాట. పైన వైర్లు ఉంటాయి, కరెంటు పోల్స్ అనేవి ఉంటాయి, పైన చెట్ల మండలు ఇవన్నీ ఉంటాయి అనమాట. జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. ఎంటీ బండి అయితే ఎలాగొచ్చినా పర్లేదు, లోడ్ బండి మాత్రం జాగ్రత్త చూసుకొని వెళ్ళాలన్నమాట. అందరూ కూడా లోడ్ అయితే చక్క వేసేసారనమాట హ్యాపీగా. అందరూ కూడా లోడింగ్ అయితే మొత్తం జరగడం అయిపోయింది. లోడింగ్ అయిపోయిన తర్వాత కూడా రైతు ఇంటి దగ్గర నుంచి భోజనాలు సదుపాయం తీసుకొని వచ్చి రైతులందరికీ భోజనం ప్రశాంతంగా పెట్టాడు అనమాట. ధాన్యం లోడింగ్ వస్తే ఒక 10-20 మంది ముఠాలు ఉంటారు కాబట్టి మనకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. లోడ్ కూడా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా జరిగింది. పట్టా కూడా మంచిగా ప్రశాంతంగా కట్టుకోవడం జరిగింది అనమాట. పట్టా లోపల తాడు అనేది రింగులు ఉంటాయి, ఐరన్ రింగులు, వాటి సాయంతో గట్టిగా కట్టుకోవాలన్నమాట. సాదా సీదాగా కడితే ధాన్యం కింద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కట్టుకోవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత పైన పట్టా అనేది ఫార్మాలిటీగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వర్షాలు పడే అవకాశం లేదు కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పేసి ఫార్మాలిటీగా పట్టా వేసుకుంటే సరిపోద్ది అనమాట. అక్కడి నుంచి లోడ్ వేసుకొని బయలుదేరడం అయితే జరిగింది. నేను సింగిల్ రోడ్డు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి కాటా వేసుకొని కాటా స్లిప్పు రైతుకి ఇస్తే మనం కాగితాలు తీసుకొని బయలుదేరిపోవడం అనమాట. హ్యాపీగానే ఉంటుంది.